దానికి సరిచేసుకుంటూ 5 బిళ్ళలు దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మంచిది కదా. ఈ క్రిస్మస్ అనేది సంతోషకరమైనటువంటి దినాలు. ప్రతి కుటుంబంలో మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా క్రీస్తును ఆరాధించాలనేటువంటి తాపత్రయం కలిగినటువంటి జీవితాలు కలిగి జీవించాలని కోరుకున్నటువంటి వారమే. కానీ సంతోషం తాత్కాలికమైనది. సంతోషం అనేది పిల్లల అంతంత మాత్రంగా ఉండేది. ఒక రోజులో ఉండి తెల్లార మళ్ళా పిల్లల సంతోషాన్ని అనుభవించినటువంటి జీవితం. ఆనందం అనేది అటువంటిది కాదు. ఆనందం అనేది పిల్లల రాత్రికాల సమయంలో దైవదాసులు మరియను గురించి జ్ఞాపకం చేశారు మన గురుమండల అధ్యక్షుల వారు. ఆమె పిల్లల లూకాసు వార్తలో మొదటి అధ్యాయము 48వ వచనములో ఆమంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించడం అని చెప్పి మరియ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆనందం ఎట్లా వచ్చింది? రాత్రి జ్ఞాపకం చేశారు మరియ యొక్క విషయంలో. ఆమె ప్రాణాన్ని తెగించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి మాట ఏంటంటే, నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందించును అని చెప్పి అవి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తికుడు లూకాసు వార్తను రాయటం అనేది ఆయన గ్రీసు దేశస్థుడు, ఆయన అన్యుడు, ఆయన వైద్యుడు. ఈ వైద్యుడు ఒక డాక్టర్ ఒక కన్యక గర్భవతి అయ్యిందని ఎవరైనా నమ్ముతారా? ఒక డాక్టర్ కన్యక గర్భము ధరించింది అనేటువంటి విషయము ఎవరైనా ఏ డాక్టర్ కూడా నమ్మరు. కానీ ఈ లూకా వైద్యుడైనటువంటి డాక్టర్ ఆయన నమ్మినటువంటి వాక్యం ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనులని ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని లూకా చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పౌలు పరిచయుడికి వచ్చిన తర్వాత పౌలు సరసాల్లో ఉన్నటువంటి సందర్భంలో పౌలుతో ప్రయాణం చేసి లూకా తన యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా అప్పుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే రక్షించబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క విషయాలను సేకరించి ఆయన ఇట్లాంటి వాడా, ఆయన అట్లాంటి వాడా, మీరు ఎలా రక్షించబడ్డారు అనేటువంటి మెసేజ్ అంతా గ్యాదర్ చేయటము ఆయన ప్రారంభించాడు. ప్రియులరా, ఇటువంటి లూకా అందినటువంటి లూకా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సువార్తను ప్రకటించిన విషయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సంతోషము కాదు కానీ ఆనందము అనుభవించి జీవించాలనేటువంటి విషయాన్ని లూకా సువార్తలో లూకా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లూకా తన సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, చూడండి మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయం 17వ వచనము, ఏడు యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జకరియా ఎలిజబెతుల గురించి చెప్పబడినటువంటి సందర్భం ఇక్కడ. జకర్యాకు ప్రియులరా, ఎలిజబెతులకు వృద్ధాప్యంలో ప్రియులరా కుమారుడు అనుగ్రహించబడినట్లుగా, కుమారుడు పుట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టిన దాన్ని బట్టి మీకు సంతోషమును మహా ఆనందమును కలుగుతుందని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మరియను గురించి ఆయన చెప్పినటువంటి సందర్భం చూసినప్పుడు ఆమె కొండసేమలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెతో పిల్లలు సంభాషించినటువంటి ఆ సంభాషణలో ఆ చెప్పినటువంటి మాట అంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకో సందర్భం చెప్పు నేను ముగిస్తాను. లూకా సువార్తలోని 24వ అధ్యాయము లాస్ట్ వరకు, లూకా సువార్త 24వ అధ్యాయము 52వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి